హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత మాకైతే టెంపరేచర్స్ ఒక్క సడన్ గా 10 డిగ్రీలు పడిపోయినాయి అనమాట. నిన్న వర్షం పడింది, ఆ ఎఫెక్ట్. నిన్నటి వరకు 35 డిగ్రీస్ ఉన్నది. నిన్న నైట్ నుంచి ఒక 10 డిగ్రీలు పడిపోయి ఇప్పుడైతే 22 డిగ్రీస్ లో ఉన్నాం అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి వాతావరణం చూడండి మీరు కూడా. చూస్తున్నారు కదా, ఈ స్ట్రీట్ కోర్సో బుయనోస్ ఐరిస్ అనమాట. సో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ అండ్ బిగ్గెస్ట్ షాపింగ్ స్ట్రీట్ ఇన్ యూరప్. సో ఇది మిలాన్లో ఉంది. ఈరోజు ఊరికనే అలా బయటకు వచ్చా అనమాట షాపింగ్కి. 1.2 కిలోమీటర్స్ ఉంటుంది రైస్ ఈ స్ట్రీట్. సో ఆ మూల నుంచి ఇటు పక్క వచ్చేసి ఈ మూల వరకు ఉంటుంది అనమాట. సో 1.2 కిలోమీటర్స్ మొత్తము. ఇక్కడ మొత్తం 350 షాప్స్ కానీ అవుట్లెట్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా మిలాన్ వస్తే కనుక ఇక్కడికి రావడం మర్చిపోకండి. ఇక్కడికి వచ్చారంటే మీకు ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ అయితే దొరుకుతాయి అనమాట. రోజుకి 1,00,000 మంది తిరుగుతారంటే ఈ స్ట్రీట్లో అయితే. ఎంతమంది షాపింగ్ చేస్తారో తెలియదు కానీ రోజుకైతే 1,00,000 మంది తిరుగుతారంటే ఈ స్ట్రీట్లో. ఈ రోజు ఏంటబ్బా ఇంత ప్రశాంతంగా ఉంది అంటే, ఇటలీలో గమ్మత్తు ఉంది. సమ్మర్ హాలిడేస్ పిల్లలు తీసుకున్నట్టు ఇక్కడ ఎంప్లాయీస్ కూడా సమ్మర్ హాలిడేస్ తీసుకుంటారు. కంపెనీస్ కొన్ని అయితే షట్ డౌన్ లో ఉండిపోతాయి. అంటే ఒక వారం రోజులు అసలు వర్కే చేయరనమాట, రన్నింగ్ లో ఉండవు కంపెనీస్. ఇంకా దానికి తగ్గట్టు ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి ఇయర్లీ మిగిలిన హాలిడేస్ లో ఇంకొక వారం, ఇంకొక 2 వారాలు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అంటే దాదాపు 3 వారాల వరకు తీసుకోవచ్చు సెలవులు ఇక్కడ సమ్మర్ హాలిడేస్. నాకైతే అది బాగా మంచిది అనిపించింది. ఎందుకంటే మంచి ఎండాకాలం ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్ తీసుకోవచ్చు అని చెప్పి. సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో ఇట్లాంటిది ఇండియాలో కూడా ఉంటే బాగుంటుందా అని చెప్పి సమ్మర్ బ్రేక్ లాగా. ఆహా, టైం చూడండి గైస్. అలా ఇంటికి బయలుదేరాను. బస్సు ఎక్కేంత వరకు వాన లేదు. బస్సు ఎక్కాక సన్నగా స్టార్ట్ అయింది. దిగంగానే చూడండి అసలు మామూలుగా పడట్లేదు వర్షం. ఇప్పుడైతే గొడుగు లేదు, ఏమి లేదు. నీట్గా రెడీ అయ్యి పోయాం. వర్షం పడదేమో అనుకున్నా కానీ స్టార్ట్ అయింది. చూడాలి ఎంత బాగా పడితే ఇవాళ. ఎండాకాలం ఇలా వాన పడితే మాత్రం ఆ మజానే వేరబ్బా. సో మీకేమనిపిస్తుంది ఎండాకాలం వర్షం పడితే? కామెంట్ చేసేయండి.